బీసీలకు 42% రిజర్వేషన్లు న్యాయమైనదే. కవిత ఉద్యమానికి సిపిఎం మద్దతు. సామాజిక న్యాయం కోసం ఆమె కృషి అభినందనీయం. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఎమ్మెల్సీ భేటీ. సో బీసీలకు 42% రిజర్వేషన్లు న్యాయమైనదే అని చెప్పే కవిత గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఎవరున్నారు? మీ తండ్రి గారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉంటాయి. మరి అప్పుడు బీసీలకు 42% ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు మీరు? అంటే అప్పుడు మీరు బీసీలు గుర్తురాలే. ఇప్పుడు మీకు పదవులు లేవు, అధికారం లేదు కాబట్టి, అధికారం మీ చేతిలో అధికారం లేదు కాబట్టి బీసీలను మళ్ళీ గొర్రెలు చేయాలి, బీసీలను రెచ్చగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, బీసీలను ఎగేయాలి. ఇదేగా మీ ప్లాను. మీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? మీరు రిజర్వేషన్ బీసీలకు ఎందుకు బీసీ బంధు 10 లక్షలు ఇవ్వలేదు? ఇచ్చిరా? ఆడాడ ₹1,00,000 ఇచ్చారు. మొత్తం తిప్పికొట్టి నియోజకవర్గానికి 50 మందికి 100 మందికి ఇవ్వలేదు. లక్ష రూపాయలు బీసీలకు ఇస్తే జనాభాలో 57-58% ఉన్న బీసీలకు లక్ష రూపాయలు ఇచ్చి అక్కడక్కడ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కవిత గారు అడుగుతున్నారు. మరి ఆ 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఆ 10 సంవత్సరాలు మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదు? పెద్ద విగ్రహాన్ని, విగ్రహం ఏర్పాటు లేదు, రిజర్వేషన్ లేదు. ఇప్పుడు మీ చేతులకి వెళ్ళి అదేంది పదవులు ఉన్నాయేమో మీకు, అదేంది అధికారం పోయే వరకల్లా ఇది మాట్లాడుతుంది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని, వారి కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఉద్యమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్లోని సిపిఎం స్టేట్ ఆఫీస్లో ఆయనతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషి అభినందనీయమని జాన్ వెస్లీ కొనియాడారు. కరెక్టే సార్ జాన్ వెస్లీ గారు, మరి అప్పుడెందుకు చేయలే? ఆమె 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆమె అసలు ఉద్యమించవలసిన అవసరమే లేకుండే. ఒక మాట పోయి కేసీఆర్ గారితో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో మనం అధికారంలో ఉన్నాము, బీసీలు జనాభాలో 57-58% ఉన్నారు, సో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అప్పుడు కవిత గారికి ఎందుకు నోరు రాలేదు? అసలు బీసీల కోసం ఒక మాటన్నా మాట్లాడిరు అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు? 42% రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేసే బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు. అక్కడనేమో బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ పైన బీజేపీ నాయకులు ఒత్తిడి చేస్తారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తారు. మీరేం చేస్తారు? మధ్యలో ఉండి ఎగేస్తారు వాళ్ళని, అంతేనా? అదేగా మీరు చెప్పేది. కేవలం కేంద్రానికి వినతి పత్రాలు అందించే వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కావద్దని సూచించారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువచ్చిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కవిత మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత 2 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారని అన్నారు. అంటే కరెక్టు. అంటే మీ పవర్ పోయినప్పటికీ మీరు బీసీల కోసం ఉద్యమిస్తున్నారు. పవర్లో ఉన్నప్పుడు ఉద్యమించుడు కాదు, ఒక మాట కూడా తీయలేని మీరే ఒప్పుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిందని, రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు 3 నెలల క్రితమే వెళ్ళినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ పోనీ బీసీలను తృప్తి చేయనిక లేకపోతే వాళ్ళ చిత్తశుద్ధితోనన్నా ఇక్కడ అసెంబ్లీలో పెట్టి వాళ్ళు బిల్ పాస్ చేసారు. మీరు పెట్టిరా బిల్లు పెట్టిరా? రిజర్వేషన్ ఇవ్వాలన్నారా? బీసీలకు ఏమైనా పదవులు ఇచ్చిరా? ఏం లేవు కదా. 1-2 పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మీరేం న్యాయం చేశారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమ బాటనే మార్గమని జూలై 15న రైలు రోకో చేపట్టబోతున్నామని చెప్పారట. అంటే ముందే హింట్ ఇస్తుంది, నేను రైలు రేకో చేయబోతున్నా అంటే. సో ఆ రోజు ఆమెను ముందస్తు అరెస్ట్ చేయాలి. సో చూడండి, నేను బీసీల కోసం ఉద్యమించడానికి పోతుంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసిరని చెప్తారు. ఇప్పుడు రైలు రోకో చేయాలో, బస్సు రోకో చేస్తావో, ఏరోప్లేన్ రోకో చేస్తావో చెప్పకుండా చేయాలి. నువ్వు చెప్పి చేస్తే ఏం చేస్తారు? 17 తారీఖు నేను ముందే అరెస్ట్ చేస్తారు ఇంట్లో పోలీసులు. అంతా ఏమంటారంటే అడ్వాన్స్ లెక్కలు అంటారు వీటిని.